హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మొత్తం ఎండు చేపలు మొత్తం కాదు, వంకాయ పప్పు, ఎండు చేపలు, పాపడ్, వైట్ రైస్, మామిడికాయ పప్పు పప్పు కాదు మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ఇంకా ఎండు చేపలను వంకాయ కర్రీ, అలాగే ఎండు చేపల ఫ్రై, వైట్ రైస్, పాపడ్. ఎవరేమి ఇచ్చారో చెప్తాను. అందరి నేమ్స్ ఒకేసారి చెప్పేస్తాను. అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పనిష్మెంట్ కూడా ఉంది, మిస్ అవ్వకండి. ఎప్పుడో ఫస్ట్లో స్టార్టింగ్లో మనకి ఇంకా మామిడికాయల సీజన్ కానే కాదు, అప్పుడు మామిడికాయ పప్పును ఎండు చేపలు ఫ్రై చేయండి అనేసి మోగొంటి సాయి గారు అడిగారు. వాళ్ళకి అతనికి చెప్పామన్నట్టు, మేము మామిడికాయల సీజన్ రాగానే ఫస్ట్ ఛాలెంజ్ చేస్తామని చెప్పాము. మాకు ఇక్కడ మామిడికాయలు వస్తున్నాయండి, చేస్తున్నాము మామిడికాయ పప్పు. మళ్ళీ మామిడికాయ పప్పును ఎండు చేపలు ఫ్రై ఛాలెంజ్ చేయండి అని కిల్ రాజా గారు అడిగారు. లేదు, మామిడికాయ పప్పు ఒకటే అడిగారు, కిల్ రాజ్. అలాగే వంకాయ ఎండు చేపల కర్రీ అడిగిందేమో మౌనిక్. వంకాయ ఎండు చేపల కర్రీ చేయండి అనేసి మౌనిక్ గారు అడిగారు. ఇంకా మామిడికాయ పప్పు ఎండు చేపల ఫ్రై చేయండి అనేసి మోగొంటి సాయి గారు అడిగారు. అలాగే మామిడికాయ పప్పు ఛాలెంజ్ చేయండి అని కిల్ రాజా గారు అడిగారు. వారి కోసమే ఇది. మాకైతే వచ్చేసాయి మామిడికాయలు. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఏం తింటావు? మన ఇష్టం, ఇద్దరు ఇష్టం. కావాలే నాపిన. నేనైతే మామిడికాయ పప్పు. వంకాయ. ఎంతమంది మామిడికాయ పప్పు ఇష్టమో కామెంట్ చేసేయండి. సీజన్లో ఫస్ట్ బైట్ సూపర్. చాలా టేస్ట్ ఉంది. మామిడికాయ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మమ్మీ ఫస్ట్ పప్పు ఫినిష్ చేసిందా? మనం పప్పుని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుంటావా? పప్పుతో తర్వాత వంకాయతో. ఎంతమంది పప్పు ఎండు చేపల కాంబినేషన్ ఇష్టమో, ఎండు చేపల ఫ్రై కామెంట్ చేసేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయట్లేరు, నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను. అలాగే నాన్ వెజ్ అయితేనే వీడియోస్ చూస్తున్నారు, వెజ్ అయితే చూడట్లేరు. మొత్తం వెజ్ అంటే కష్టం కదా, నాన్ వెజ్ అంటే కష్టం కదా. వెజ్ వీడియోస్ కూడా చూడండి. పాపడ్ అప్పుడే.
చేపలు ఇంకా వంకాయ కర్రీ. ఎంతమందికి ఇష్టం? ఎక్కువ నేనైతే పులుసే పెడతాను, టమాటాలు కూడా తక్కువే వేస్తాను. ఎందుకో నాకు టమాటాలు వేస్తే నీసువాసన అనిపిస్తుంది. పులుసు పెడతా చింతపండు వేసి. బాగా ఉడుకున్నాయి. మస్తు ఉంది టేస్ట్ వంకాయలు. తినండి. తిన్నాడు అనిపించట్లే. తిన్నా నచ్చలే, అంత నచ్చలే కానీ తింటున్నా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, పనిష్మెంట్ ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఓడిపోతారో బాగుంది ఫ్రెండ్స్. వంకాయను ఎండు చేపలైతే చాలా బాగుంది. మమ్మీ అలా చాలా స్పీడ్గా తింటుంది. రైస్ అయితే నేను ఫస్టే, వేరే చిరుతిండ్లు అయితేనే కొంచెం కష్టం. అదే ఏదైనా వంకాయ ఇష్టం, అందులో ఎండు చేపలు సూపర్ ఉంది అసలు. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంది టేస్ట్. నేను విన్ అయ్యాను, నువ్వు ఓడిపోయాను. నేను గెలిచా, ఇది ఓడిపోయింది. ఇదైతే నా వంతు నేను తిన్నాను, ఇదే ఆపేసిండు, కొంచెం తక్కువ తిన్నా. సరే ఫ్రెండ్స్, పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. నన్ను దగ్గర కలుస్తాం, మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చేసాము అన్నీ క్లీన్ చేసి. ఇవాళ ఏంటంటే ఆనియన్ మొత్తం తినేసేయాలి. నార్మల్ స్లైసెస్ అయితే తినవచ్చు, బట్ ఫుడ్ అది కూడా ఫుడ్లో అయితే ఓకే, అందులో కలుపుకొని తింటాం కదా, ఉత్తగా ఇట్లా తినాం కాబట్టి ఓకే. ఒకవేళ ఉత్తగా మనం కరకరాన్ని తిన్నా వెంటనే మనం ఫుడ్ పెట్టేసుకుంటాం, రైస్ పెట్టుకుంటాం కాబట్టి ఏమనిపించదు. మొత్తం ఆనియన్ అంటే చూద్దాం, నీదే తీసుకోవాలి కాబట్టి ఐ కెన్ డేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే. ఘాటు వైట్, రెడ్ కంటే వైట్గా ఫుల్ ఘాటు ఉంటాయి.
ముక్కలు మంట కొడుతుంది. మింగేసి తింటుంది. నేనైతే టాస్క్ కంప్లీట్ చేసిండు, ఓడిపోయిండు, పనిష్మెంట్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్ కొంచెం వెజ్ చేసినప్పుడు కూడా చూసి ఎక్కువ మంది చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ నాన్ వెజ్కే ఇస్తున్నారు, నాన్ వెజ్నే చూస్తున్నారు. నాన్ వెజ్కి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, అసలు వెజ్కి అయితే తక్కువ కదా. నిజం చూడండి, మొత్తం కళ్ళు రెడ్ అయిపోయాయి. తాగిసా వాటర్? ఎక్కువసేపు మాట్లాడలేను ఎందుకంటే వాడికి కారం అవుతుంది కాబట్టి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.